పోలీస్ స్టేషన్ అనేది ఎందుకుంది? ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే పోయి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్తాను, అంతే కదా. మరి అది బుడ్డోళ్ళ పెద్దోళ్ళ అని ఏం లేదు కదా, అందుకే పోయిండు కావచ్చు గీ చిన్నోడు కూడా. ఏమైందిరా చిట్టి, ఎవరి మీద కంప్లైంట్? ఆగో పోలీస్ మేడం ముద్దుగా పాఠాలు చెప్తుంది కదా బుడ్డోనికి. అసలు ఏం చదువు చెప్తుందో అంతగానం అనుకున్న మొదట్లో అస్సలు ముచ్చట తెలియక. కానీ ఆ మేడం వాడిని అడుగుతున్న ప్రశ్నలు వింటే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. సమజైందా వాడు ఏం చెప్తుండో? వాళ్ళ అమ్మ పేరు ఆ చిన్నోని పేరు ఎందుకు అడుగుతుంది పోలీస్ మేడం అని అంటే, మనోడు వాళ్ళ అమ్మ మీదనే కంప్లైంట్ ఇవ్వనికి పోయిండట. ఆగో లోకం మీద గింత చిన్న వయసులో నీకొచ్చిన కష్టమేంద్రా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేతందుకు అంటే, ఏం లేదుల్లా మనోనికి చాక్లెట్లు లేకపోతే పొద్దెళ్తలేదట. ఊకే నేను చాక్లెట్లు తింటున్నా అని మా అమ్మ గుంజుకుంది, ఎక్కువ చాక్లెట్లు తినొద్దు అని ఇస్తలేదు. అందుకే ఆమె మీద కేసు రాసి నా చాక్లెట్లు నాకు ఇప్పిరు మేడం అని పోయి వచ్చిరాని మాటలతోని కంప్లైంట్ ఇస్తుండు. మళ్ళీ ఏదో మీది మాటలకే చెప్పి రాలే, ఆమె కంప్లైంట్ రాస్తే దాని మీద వచ్చిరాని సంతకం కూడా పెట్టిండు. అట్లా చాక్లెట్ కష్టాలు మనోని పోలీస్ స్టేషన్ పోయేటట్టు చేసింది. ఏదేమైనా మనోనికి న్యాయం జరగాలబ్బా, ఎందుకంటే బుడ్డోని బాధలే నిజం ఉంది కాబట్టి. ఏమంటారు? అయితే ఈ ముచ్చట ఇట్లుంటే ఇంకో దిక్కు ఆడ చుట్టుపక్కల ఏరియాను చూసి అసలు ఇది ఏ లెక్కల పోలీస్ స్టేషన్ లెక్కుంది, ఓ ఆఫీస్ లెక్క అంతకంటే అసలే లేదు, ఏదో ఇంటి ముంగట కుర్చీ వేసుకొని కూర్చున్నట్టే ఉంది అని మాట్లాడుతున్నారు చాలా మంది. మరి ఇది నిజంగానే జరిగిందా లేకుంటే కావాలని తీసిరా అనేది మాత్రం మనకు తెలియదు. కానీ పొట్టు పొట్టు వైరల్ అయ్యేసరికి చుట్టుపక్కల ఏరియాని పక్కన పెట్టి ఈ చిన్నోని కంప్లైంట్ ని నవ్వుకుంటారు అంతా. ఈ నడుమ బంగారం షాపులలో షోరీలు చేసే దొంగల డేరింగు డాషింగును, ఆ షాపుల ఓనర్ల ఎడ్డితనం గుడ్డితనం చూస్తే మస్తు మస్తు పరిశాన్ అనిపిస్తుంటది. కండ్ల ముందే కాసులు ఎండి బంగారాలను ఎత్తుకొని పోతుంటే కనిపెట్టలేకపోతున్నారు, ఏందో ఏమో. వెనకటి సినిమాలలో దొంగకు సింబాలిక్ గా ముఖం మీద మచ్చ, గీతల అంగి, బొడ్లే కత్తి పెట్టి దొంగలు కూనికోర్లు బందిపోట్లు అట్లనే గిట్లు ఉంటారు అనే ఫీల్ కలిగేటట్టు చేసేది. కానీ ఇప్పుడు కాలం మారింది కదా, దొంగలు ఎట్లనైనా ఉండొచ్చు, ఎసోంటి మాయనైనా చేయొచ్చు. అసోంటి ఉత్తమ మహిళామణులే బంగారం షాపులకు ఎంటర్ అయిన బామలు. నగలు కావాలని దుఃఖంలోకి వచ్చి నంగనాచి కథలు పడ్డరు. భుజం మీద చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని వచ్చి షాపులో కూసున్న ముసలాయనను సతాయించిండ్రు. అటు తిప్పి ఇటు తిప్పి ముసలి తాత కండ్లు కప్పి చిన్నగా మెల్లగా షాపులున్న బ్యాగుని తీసింది. సంచి తీసిన తర్వాత క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంకల పెట్టుకొని పిల్లగాన్ని ఎత్తుకొని వెనుకకు మర్రి కూడా చూడకుంటే వెళ్ళిపోయిండ్రు. పాపం ముసలి తాత వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఏం కొనకుంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని బిత్తిరి ముఖం వేసుకొని వాళ్ళ దిక్కే చూస్తున్నాడు. కానీ ఎలుకను పట్టే పిల్లి నక్కి నక్కి ఒక్కసారి అందుకున్నట్టు నల్లికుట్లు వేషమేసి బ్యాగును నలిచిన సంగతి కనిపెట్టలేకపోయినరు. పట్టుకపోయింది బ్యాగే కదా, బంగారమేంది కాదు కదా అనుకుంటారు కావచ్చు. కానీ ఆ సంచిలో 2.5 లక్షల క్యాష్, 7 లక్షల సొమ్ములు, మొత్తం 9 లక్షలకు తొర్రబెట్టిండ్రట. అరే గంత డేరుగా ఎట్లా ఎత్తుకొని పోయింది? గుజరాత్ రాష్ట్రం విష్ణగర్లు ఉన్న సన్మాన్ అనే బంగారం షాప్ లో జరిగింది. ఈ షాప్ ఓనర్ తనకేదో అర్జెంట్ పని ఉందని తన 80 ఏళ్ల తండ్రిని షాప్ నుంచి బయటకు పోయిందట. మరి ఆ ముచ్చట ఈ ముగ్గురు ముత్తైదులకు ఎట్లా తెలిసిందో ఏమో, అట్లా వచ్చిండ్రు, ముచ్చట పెట్టిండ్రు, ఇట్లా వెళ్ళిపోయిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సొక్క తిరుగుతున్నది. దొంగలు ఎంత హుషారైండ్రు, వీళ్ళకి ఇంత డేర్ ఎక్కడి నుంచి వచ్చిందని సోషల్ మీడియా పబ్లిక్ పరిశాన్ అవుతురట. మరి దొంగతనాన్ని చూసినాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి.